ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దసరా నవరాత్రుల్లో డే 9. ఈ దేవి నవరాత్రుల్లో మన అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా చేసుకునే కదంబం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కడిగి ఒక అర్ధగంట వరకు నానపెట్టుకున్న 2 గ్లాసులు బియ్యం, అలాగే 1 గ్లాసు వరకు కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని తీసుకొని ఇంకొక గిన్నెలో యాడ్ చేసేసుకోవాలి. కూరగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కూరగాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టేబుల్స్ అన్నీ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అలాగే పప్పు ఉంది కదా, దాన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. రైస్, వెజిటేబుల్స్ అన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా దీంట్లోకి మనం తాలింపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకోవడానికి గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు యాడ్ చేసేసుకొని పోపు మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నంలో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన కదంబం అన్నం రెడీ అయిపోయినట్లే. చక్కగా ఇలా కదంబం అన్నాన్ని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.